ఉంది, ప్రస్తుతం ఏ విధంగా ఉంది? మీరు అనేక సంవత్సరాలుగా మీడియా రంగంలో పనిచేస్తున్నారు, ఎంతో సీనియర్గా ఉన్నారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ అంశాన్ని మీ కళ్ళతోటే చూస్తుంటారు జరిగేటువంటి మార్పును. అంటే నేను వచ్చిన తర్వాత మీడియాలో పెద్దగా మార్పులు జరగలేదు, నాకు ఉండేటువంటి 6-7 సంవత్సరాల అనుభవంలో నేను తక్కువగా చూశాను. కాకపోతే మీకున్నటువంటి అపారమైనటువంటి అనుభవంలో మీరు ఎలాంటి మార్పులను చూశారు? ఇక్కడ మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛ. ఇది రాజ్యాంగంలో 19(1)A దీని గురించి పూర్తిగా డీటెయిల్డ్గా ఉంటుంది. భావ ప్రకటన ఏ మీడియా ద్వారానే కూడా వెలువచ్చేటట్టు అవకాశం ఉంది. కానీ వెరీ ఇమ్మీడియట్గా దానికి కాంట్రాస్ట్గా 19(2)A అనేటువంటి సందర్భం ఉంది. ఈ 19(2)A అని చెప్తుంది. అక్కడ భావ ప్రకటన స్వేచ్ఛ మీకు ఇచ్చామని చెప్తున్నప్పటికీ అనేక దారుణాలు జరుగుతున్నటువంటి సంఘటనలు మన భారతదేశంలో ఉన్నాయి. అట్లాగే మన కాన్స్టిట్యూషన్ మీకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నదన్నప్పటికీ కూడా కొన్ని ప్రభుత్వాల వాళ్ళ మీద అరాచకమైనటువంటి కేసులు పెట్టి లోపలికి పంపించినటువంటి సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. అయితే సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే భావ ప్రకటన స్వేచ్ఛలో ఉన్నటువంటి మీడియా ఈ 4th ఎస్టేట్ను కాపాడేటువంటి బాధ్యతని సుప్రీంకోర్టు చెప్తున్నప్పటికీ కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా ఈ పదానికి విలువలేదు, ఎక్కడ కూడా రాసి పెట్టలేదు. కానీ 19(2)A ఏం చెప్తుందంటే కంప్లీట్గా మీకు ఇచ్చినటువంటి హక్కును సద్వినియోగం చేసుకోవాలి తప్పి దుర్వినియోగం చేయకూడదు. తర్వాత ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నటువంటి ఏ పార్టీలపై కానీ ప్రభుత్వంపై కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా న్యూస్ను వేయకూడదు. కేవలం మీరు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మాత్రమే ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియజెప్తుంది. కానీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తుంది. సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు తీసుకెళ్లి కేసులు పెట్టి లోపలేస్తున్నట్టు సంఘటనలు అనేకం చూసాం మనం. సో ఆ నేపథ్యంలోనే మన ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, లేదా తెలంగాణలో కావచ్చు, సౌత్ ఇండియాలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు అనేక సంఘటనలు చూసాం. కర్ణాటకలో చూడండి, ఒక జర్నలిస్ట్ తీసుకుని లోపల పెట్టారు. ఇట్లాంటి సంఘటనలు భారతదేశంలో అనేక నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైతే మన కాన్స్టిట్యూషన్లో అమెండ్మెంట్స్ వస్తాయో, మన చట్టాల్లో ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. జర్నలిస్టులను కాపాడుకునేటువంటి బాధ్యత ప్రభుత్వాలది కావాలి. అందుకోసమే పార్లమెంట్ అంతా ఒక్క గొంతై జర్నలిస్టుల అభివృద్ధి కోసం పాటుపడాలే తప్ప ఏదో వీళ్ళకి అక్రెడిషన్ కార్డులు ఇచ్చామా అనేటువంటి ఆలోచన కాదు ఇక్కడ చేయాల్సింది. సో ఈ రకంగా ప్రభుత్వాలు ఆలోచించినప్పుడే ఈ మీడియా యొక్క విలువ పెరుగుతుంది. మీడియా యొక్క విలువ ఎప్పుడైతే పెరుగుతుందో నిజంగా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తూ అప్పుడు నిజమైన జర్నలిస్టులు ఉంటారు. కానీ ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ చెప్పుకోవాలి. జర్నలిస్టుల బతుకులు ఎట్లాంటి అంటే మెతుకులు కూడా దొరకవు. కానీ పైకి డాంబనంగా గుంబనంగా పైకి మాత్రం షర్ట్ వేసుకొని ఉంటాడు. లోపల బనియన్ చూస్తే మొత్తం వట్టి ఆ బనిడికి మొత్తం ఉంటాయి. ఇది ఎంత బాధాకరం అంటే ఇంకొక విషయం, అందరూ అనుకుంటారు జర్నలిస్టులు వాళ్ళకేంది బాగా తింటారు అనుకుంటారు. కానీ వాస్తవంగా 1 పూట 2 పూటల కంటే తిండి తినలేనటువంటి పరిస్థితి. మీరు సాధ్యమంత జర్నలిస్టుల పిల్లలు చూడండి, వీళ్ళంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి పిల్లలు 90% ఉండరు, కేవలం ప్రభుత్వ పాఠశాల. కారణం మీకు అందరికి తెలిసిందే, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు చక్కగా చూసినట్లయితే జర్నలిస్టుల యొక్క బ్రతుకులు ఈ రకంగా ఎందుకు తయారవుతాయి? కానీ జర్నలిస్టులు ఏం చేస్తారు తెలుసా? ఈ రాజకీయ నాయకుల ఎదుగుదల కోసం, వారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడటం కోసం, ప్రభుత్వాల యొక్క ఔన్నత్యాన్ని అభివృద్ధి చేయడం కోసం, ప్రజలకు ఉన్నతమైన మార్గదర్శకాలను అందించడం కోసం జర్నలిస్టులు నిత్యకృతం అంటే 24 hours పనిచేస్తుంటాడు. వాడికి మాత్రం ముక్తి వాడికి కావాల్సినంత దొరకదు అన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాలు అర్థం చేసుకోవాలి. మనందరం ప్రజలు కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మాత్రం ఇక్కడ ఉన్నటువంటి చెప్పక తప్పదు. ఎస్ సార్. అంటే కాయిన్కి ఒక సైడ్ ఏ విధంగా ఉంటే కాయిన్కి మరో సైడ్ సోషల్ మీడియా పేరుతోటి మీరు ఇందాక వాక్ స్వాతంత్రం అని చెప్పారు. ఆ వాక్ స్వాతంత్రాన్ని ఇష్టారీతిన ఎదుటి వాళ్ళపైన దూషణలు చేయడానికి, ఎదుటి పార్టీలపైన వాళ్ళని కించపరచడానికి, వ్యక్తిత్వ హననం చేయడానికి ఉపయోగిస్తున్నటువంటి సోషల్ మీడియా మరోవైపు కాయిన్కి, దీన్ని ఎలా చూడాలి? ఇక్కడ నా దృష్టిలో సోషల్ మీడియా అంటే ఇది వికృత క్రీడ మాత్రమే. సోషల్ మీడియా అనేది వికృత క్రీడ లాంటిది. అయితే దీంట్లో ఐటీ యాక్ట్ 66 ప్రకారము సోషల్ మీడియాలో ఎవరైనా వికృతానికి సంబంధించినటువంటి
పబ్లిసిటీ చేసినట్లయితే, పోస్టులు చేసినట్లయితే వాళ్ళని ఇమ్మీడియట్గా తీసుకెళ్లి జైలు వేసేటువంటి పరిస్థితి వచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక పని చేసింది ఇక్కడ. ఆ ఐటీ 66 యాక్ట్ను తీసివేసి 2000 ఐపీసీ అనేటువంటి కొత్త యాక్ట్ని తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంటయ్యా అంటే, ఎవరైతే రాంగ్ పోస్టింగ్స్ చేస్తారో సోషల్ మీడియాలో వాళ్ళందరినీ కూడా క్రిమినల్ చర్యలు తీసుకుంటూ లోపల పెట్టేటువంటి అవకాశం వచ్చింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలపై ఎవరైతే సోషల్ మీడియాలో చూడలేనటువంటి, చెప్పుకోలేనటువంటి పోస్టింగ్స్ అన్ని చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలన్నీ కూడా కేసులు పెడుతున్నటువంటి, క్రిమినల్ కేసులు పెడుతున్నటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దేనికోసం ఈ సోషల్ మీడియాని ఎంచుకుంటారంటే, మనకు నోటికి ఏది వస్తే అది మాట్లాడచ్చు, ఏది గుర్తొస్తే అది చెయ్యొచ్చు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద అపనిందలు వేయచ్చు. చూడండి ఎగ్జాంపుల్, శ్రీరెడ్డిని చూడండి, చేతులు ఆగలే కానీ ఈరోజు కాళ్ళు పట్టుకునేటువంటి స్థితికి వచ్చింది. అన్నా నన్ను వదిలేయన్నా, నేను ఏమీ తెలియను అమాయకురాలనన్నా, ఎవరో ప్రోత్సహిస్తే చేసిన వ్యక్తినన్నా నన్ను నా కుటుంబాన్ని బతకని అని వేడుకుంటున్నటువంటి పరిస్థితి. పోసాని కృష్ణమూర్తిని చూడండి, అంటే ప్రజలేమనుకుంటున్నారు, నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్న సందర్భం. ఈ సినిమా డైలాగులు కాదన్నటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి. ఇక ఆర్జీవీ విషయానికి వస్తే, ఆర్జీవీ చేయాల్సిందేంటి, సమాజానికి ఒక మెసేజ్ సినిమాల ద్వారా ఇవ్వాలి. కానీ మెసేజ్లు కాదు ఆయన ఇచ్చేది. సోషల్ మీడియాలో అడ్డదిడ్డమైనటువంటి పోస్టింగ్లు, తర్వాత రాజకీయ నాయకుల మీద కామెంట్స్, ప్రభుత్వాల మీద ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం లేదు, ఏ ప్రభుత్వం దొరికితే అది రాత్రి పెగ్గేసాడా తెల్లారి ఇమ్మీడియట్గా పోస్టింగ్ ఒకటి అదృశ్యమవుతుంది. ఈ వింత పరిస్థితి ఏంటి? ఈ వింత పరిస్థితిని అడ్డుకోవాలంటే ప్రజలందరూ కూడా దీన్ని అడ్డుకోవాల్సిన పరిస్థితి. ఎస్ సార్, అంటే ప్రజల్లో ఈరోజు ప్రజలు ఎక్కువగా ఏమనుకుంటున్నారంటే, దేవుడికైనా దెబ్బే గురువు అని ఒక సామెత ఉంటుంది. కాబట్టి వీళ్ళకి శిక్షలు పడితేనే మార్పు వస్తుంది, లేకపోతే మార్పు రాదు. ఏదో ఈరోజు అధికారం వేరే వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి తగ్గుంటున్నారు, రేపు మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడితే శరా మామూలే తయారవుతుంది వీళ్ళ పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా శిక్షలు పడాలి చట్ట ప్రకారం అనేది